హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్లో చిన్నపిల్లలు ఏమైనా అన్నం తిననని మారం చేస్తున్నారా? నేను చేసిన రెసిపీ ఒకసారి చేసి పెట్టండి, లొట్టలు వేసుకుంటూ తింటారు. దానికోసం అయితే ఓన్లీ వెజిటేబుల్స్ యూజ్ చేసిన నేనైతే చిక్కుడుకాయ, దొండకాయ అండ్ టమాటాలు, ఉల్లిగడ్డ, కరివేపాకు, పుదీనా అండ్ గోంగూర కూడా యూజ్ చేసిన. గోంగూర అయితే ఇట్లా తింటుంటే పుల్ల పుల్ల దాకి కమ్మ ఉంటుంది కాబట్టి మంచిగా తింటారు. దీంట్లోకి నేను నూనె యూజ్ చేయలేదు, నెయ్యి వాడిన. ఆ నెయ్యి కూడా మా ఊర్లో నుంచి ఫ్రెష్గా తెప్పించిన నేను. ఇంత నెయ్యి వేసి అందులో జీలకర్ర వేసి ఉల్లిగడ్డ వేసి మగ్గించుకోవాలి. చిన్నవి 2 ఒక్కలు నేను ఎండుమిరపకాయలు వేస్తున్నా, పచ్చిమిరపకాయలు యూజ్ చేయట్లేదు అండ్ కారం పొడి కూడా వాడట్లేదు. పిల్లలకి కొంచెం కారం అలవాటు ఉండాలి కాబట్టి కారం కొంచెం వేయాలి మనము. ఇక మళ్ళీ కళ్యామాకు, పుదీనా వేసి మగ్గించుకొని తర్వాత వెజిటేబుల్స్ ఇట్లా ఇందులో మనము నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసి ఇప్పుడైతే మగ్గించుకుంటున్నా. అందులో కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే కూరగాయలు తొందరగా ఉడుకుతాయి. ఈ చిన్నపిల్లలకి వేస్తున్నాం కాబట్టి కొంచెమే వంట కాబట్టి తొందర మాడుతుంది. అట్లా మాడకుండా గిన్నె పెట్టి దాని మీద ఒక ప్లేట్ అసొంటిది పెట్టి వాటర్ పోయాలి, అట్లయితే అడుగంటది. ఆ లోపు నేను ఇందులో రాగి పిండి కూడా వేస్తున్నా. రాగి పిండి ముద్దలు ముద్దలు ఉంటుంది కదా అందులో వేస్తే. సో ముందుగానే వాటర్ పోసి ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇక కూరగాయలు మగ్గిన తర్వాత టమాటాలు అండ్ గోంగూర లాస్ట్కి వేసిన. గోంగూర తొందర ఉడుకుతుంది కాబట్టి లాస్ట్కి వేసిన. ఇక అది మగ్గిన తర్వాత మనము కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేయాలి. అంతకుముందు మనం కొంచెం ధనియాల పౌడర్ కూడా వేయాలి, చెప్పడం మర్చిపోయినా నేను. ఈ రైస్ వేసి అందులో వాటర్ బాగానే పడుతుంది. మెత్తగా వండుకోవాలి, పిల్లలకి మెత్తగా వండితే మంచిగా అరుగుతుంది. రైస్ మొత్తం మంచిగా ఉడకాలి. ఒక 5 to 10 minutes అయితే టోటల్ ఉడుకుతుంది అన్నప్పుడు మనము ఆ రాగి పిండి పౌడర్తో చేసిన వాటర్ది అది అందులో పోయాలి. పోసి మంచిగా కలపాలి. ఇది పోసిన తర్వాత తొందరగా అడుగంటుతూ ఉంటుంది. ఒక 2 minutesకి ఒకసారి కలుపుతూనే ఉండాలి. ఒక 5 minutes తర్వాత ఇది మొత్తం ఉడికిపోతుంది. తర్వాత పిల్లలకి సర్వ్ చేసి అందులో మనం నెయ్యి కూడా వేసి లాస్ట్కి తినబెట్టవచ్చు, బాగుంటుంది. నేనైతే లాస్ట్కి మళ్ళీ పోయలేదు నెయ్యి, అప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. నా పిల్లగానికి అప్పుడే పెడుతున్నా. మరీ ఎక్కువ పోస్తే కూడా ఆయన తిన్నాడు కదా అని అట్లనే వేసి తినబెట్టిన. మంచిగా తిన్నాడు మా బాబు అయితే. ఓకే, ఇంకా రెసిపీస్ పిల్లలవి కూడా నేను పెడతా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.